వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము మునక్కాయ కర్రీ చేసుకుందామండి. మునక్కాయ సీజన్లో మునక్కాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. వాటిలో ఇదొక రకము. మునక్కాయలు, టమాటాలు, ఆనియన్, కరివేపాకు, ఎల్లిపాయలు, ధనియాలు. చాలా సింపుల్ కర్రీ అండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు అవి ఏమీ లేకుండానే తక్కువ వాటితోనే మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ ధనియాలని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని ఇలా కచ్చాపచ్చా పట్టుకొని కొంచెం ఎల్లిపాయలు వేసుకోవాలి అందులోనే. ఇది కూడా మళ్ళీ మిక్సీ ఒక తిప్పేసుకుంటే చూడండి ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర ఈ రెండు వేసేసి ఆవాలు చిట్టుపట్టమన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక ఆనియన్ సరిపోతుందండి. ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని కొంచెం వేగాలి ఇది. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేస్తే ఆనియన్ త్వరగా వేగిపోతుందండి. అందుకే మనం ముందుగా సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఈ రెండు కూడా కొంచెం ఆనియన్ వేగే వరకు వేపుకోవాలి మనం. ఆనియన్ కొంచెం వేగాలండి. చూడండి, ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు, ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసేయాలి. వేసేసి బాగా కలపాలండి. ఇది టమాటాగా మాత్రం కొంచెం వేగే అంతసేపు వేపుకోవాలండి. మొత్తం పూర్తిగా ఏమి మెత్తబడాల్సిన పని లేదు, ఎందుకంటే మళ్ళీ మునక్కాయలతో ఉడుకుతుంది కాబట్టి కొంచెం కలుపుకొని ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. కారం ఒక స్పూన్ నిండా కారం వేస్తున్నాను నేను, సరిపోతుంది. కొంచెమే కర్రీ కాబట్టి ఒక స్పూన్ చాలండి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు కారము వేపుకొని ఇప్పుడు మనం మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకుందాము. మునక్కాయలు కూడా బాగా టమాటాలు, ఉప్పు, కారం బాగా పట్టేటట్టు బాగా కలుపుకుందామండి. బాగా వేసుకొని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో మనం దంచి పెట్టుకున్న, మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాల పొడి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాం. వెల్లిపాయలు వేసుకొని అసలు ఈ మసాలా వేయడంతో మనకు సూపర్ స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇది అంత బాగుంటుంది. అప్పటికప్పటికి ఏ మసాలా దంచేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడో స్టోర్ చేసి పెట్టింది కాకుండా మనం అప్పటికప్పుడు దంచేసుకుంటే ఏ మసాలా అయినా మంచి టేస్ట్ ఉంటుంది, రుచిగా ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుందండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకుందామండి. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, మునక్కాయ త్వరగానే ఉడికిపోతుంది. చూడండి ఈ మాదిరి కొంచెం వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మార్నింగ్ తొందరగా వంటలు అయిపోవాలంటే మన కుక్కర్తోనే పని అండి. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతూ ఉంటాయి. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మంచిగా ఉంటుందండి. ఇది మునక్కాయ కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి ఇలా పట్టుకుంటే ఉడిపోతుంది, అంటే మంచిగా ఉడికిపోయింది, చాలా బాగా ఉడికింది. సర్వింగ్ బౌల్లో పోసేసుకున్నామండి. చూడండి సర్వింగ్ బౌల్ తీసేసుకున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ప్లీజ్ అండి తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.